వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన కృషిని తన ఖాతాలో వేసుకుని ఆ మేరకు ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటూ అనుచిత లబ్ధి పొందడానికి చంద్రబాబు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు అన్నీ ఇన్ని కావు. దీన్నే క్రెడిట్ దోపిడీ అంటారు. రాష్ట్రంలో కూటమి పాలనలో అన్ని రంగాల్లో జరుగుతున్న దోపిడీకి అదనంగా క్రెడిట్ దోపిడీ అనేది కూడా వచ్చి చేరింది. తాజాగా ఏపీలో ఇళ్ల నిర్మాణ విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు ప్రచారం దీనికి నిదర్శనం. తన చేతుల మీదుగా ఒక్కటంటే ఒక్క పేదవాడికి కూడా ఇల్లు మంజూరు చెయ్యని చంద్రబాబు ఈ 22 నెలల కాలంలోనే కాదు, అంతకుముందు 2014-19 మధ్యలో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఏనాడు ఏ పేదవానికి గజం స్థలం ఇవ్వని చంద్రబాబు, ఒక చిన్న ఇల్లు కూడా కట్టించని చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఏకంగా తానే కొన్ని లక్షల ఇళ్లు కట్టించినట్లుగా బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ 22 నెలల కాలంలోనే 5,50,314 ఇళ్లు నిర్మించామని, ఒక్కరోజే ఒకేసారి 2,50,893 మందితో గృహప్రవేశం కూడా చేయించామని అవాస్తవ అసత్య ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు. టిడ్కో ఇళ్లు కాకుండా ప్రభుత్వ పరంగా ఒక్కటంటే ఒక్క ఇల్లు పక్కాగా కట్టించి ఇవ్వలేదు చంద్రబాబు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు ఫినిషింగ్ టచ్ ఇచ్చి అంతా తామే చేసేసినట్లు, ఇళ్లన్నీ తామే కట్టించినట్లు బిల్డప్ ఇచ్చేసి మొత్తం క్రెడిట్ను దోపిడీ చేసేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఏమాత్రం సిగ్గుపడకుండా తన వల్లే ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు పచ్చి అబద్ధాలు చెప్పుకున్నారు. ఇలాంటి కట్టుకథలను ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంత నిస్సిగ్గుగా ఎలా చెప్పుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. 1 ఇయర్ పైన అంటే దాదాపు 1.5 ఇయర్ పడుతుంది ఏది ఒక ఇల్లు కట్టుకోవాలంటే. ఈ 22 నెలలకే 5,50,613 ఇల్లు కట్టినామంటే ఎంత అసత్యం ఆడుతున్నాడు, ఎంత అబద్ధాలు ఆడుతున్నాడు, ప్రజలను ఎంత మోసగిస్తున్నాడు అనేదానికి నిన్న జరిగిన సభలో ఆ అసత్యాలు, ఆ అబద్ధాలు, మోసాలు చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటూ ఆ సభ నుంచి వెళ్ళిపోయారు, నిష్క్రమించారు. లబ్ధిదారులు, బెనిఫిషియర్స్ చాలా క్లియర్గా పట్టుకున్నారు. మాకు జగన్ గారు ఇచ్చిన ఇల్లులు, మాకు జగన్ గారు ఇచ్చిన ఇల్లులు అని చాలా క్లియర్గా చెప్పాడు. నిజానికి వైఎస్ జగన్ సీఎం అయ్యాక పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ముందుగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వారందరికీ ప్రణాళికాబద్ధంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించి పూర్తి చేయిస్తూ వచ్చారు. ఇక టిడ్కో ఇళ్లను కూడా పట్టణ ప్రాంతాల్లో ఏకంగా 1,77,546 పూర్తి చేశారు. ప్రతి చోట ఇళ్ల నిర్మాణంతో పాటు 100% మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించారు. మొత్తం 2,62,212 ఇళ్లు అవసరమని గుర్తించి వాటిలో 1,77,546 ఇళ్లు తమ హయాంలోనే పూర్తి చేయడంతో పాటు దాదాపు 1,00,000 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన 22 నెలల పాలనలో టిడ్కో ఇళ్లకు ఎక్కడా స్లాబ్ కూడా వేయించిన దాఖలాల్లేవు. కానీ అంతా తామే చేసినట్లుగా ఇళ్ల విషయంలోనూ నిస్సిగ్గుగా క్రెడిట్ దోపిడీకి పాల్పడ్డారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అలా గత ఏడాది నవంబర్లో పేదలకు 3 లక్షల ఇళ్ల పంపిణీ పేరిట షో చేశారు చంద్రబాబు. ఆ సమయంలో అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేసిన సాధారణ ఇళ్లు కూడా జగన్ ప్రభుత్వం 2021-22లో కట్టినవే కావడంతో అప్పట్లో బాబు ప్రభుత్వం అభాసుపాలైంది. తాజాగా సూళ్లూరుపేటలో జరిగిన కార్యక్రమంలో 2.5 లక్షల ఇళ్లు పేదలకు పంపిణీ పేరిట ఆర్భాటంగా ప్రచారం చేసి మరోసారి జనం ముందు పరువు పోగొట్టుకున్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరికంటే ఒక్క పేదవాడికి కూడా ఒక్క గజం స్థలం కూడా ఇవ్వలేదు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు జీవితమే, చంద్రబాబు నాయుడు ఆనవాయితీ అలవాటే ఆత్మస్తుతి, పరనింద. తాను ఏదైనా సరే తాను చేశానని చెప్పి గొప్పలు చెప్పుకోవడం, తన ద్వారా గొప్పలు జరిగినాయని చెప్పుకోవడం, ఏదన్నా పొరపాటు జరిగితే దాన్ని ఇతరుల మీదకి నెట్టేయడం, ఉంటే పక్కనుంటే అధికారులు లేదా ఇతర పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎవరో ఒకరి మీద. అతను జీవన శైలే అబద్ధాలతో కాలం గడపడం అనేటువంటిది. చంద్రబాబు నాయుడు గారు రామారావుకి వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్న నాటి నుంచి ఈ రోజు వరకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ, ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ చంద్రబాబు నాయుడుతో కాదు ఎవరితోనైనా సరే చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. చంద్రబాబు చేస్తున్న క్రెడిట్ దోపిడీని చూసి రాష్ట్ర ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఎల్లో మీడియా ఉంది కదా అని ఎలాంటి జంకు బొంకు లేకుండా బాబు చేస్తున్న అబద్ధాల ప్రచారం బెగటు పుట్టిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.